everyone, this is Shiva. Welcome back to 1P6 again. Okay, last concept మనం కూలమ్స్లో చూసామండి, రైట్? సో అందులో నేను ఒక అరౌండ్ 12 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, మిస్సెలేనియస్ మోడల్స్ కానీ పీవైక్యూస్ కానీ అన్నీ కలిపి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో లాస్ట్ మోడల్లోనే జగ్ చేసి సాల్వ్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. సో ఒక వీడియో ఆల్రెడీ నేను ఇది ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ వై ఆల్ రిటన్ హియర్. సో వీ హ్యావ్ అ టెస్ట్ చార్జ్ హియర్, రైట్? సారీ, వీ హ్యావ్ అ మెయిన్ చార్జ్ హియర్ ప్లస్ క్యూ అండ్ టెస్ట్ చార్జ్ హియర్ క్యూ నాట్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్, రైట్? సో అప్పుడు మనం కూలంబిక్ ఫోర్స్ మనం ఆల్రెడీ చూసాం. సో F is equals to KQ Q0/r², రైట్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాథమెటికల్ ఎలా డిఫైన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు దీనిపైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, రైట్? దీనివల్ల దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎంత యాక్ట్ అవుతుందంటే ఇంత యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వేరే ఛార్జ్ అయినా పెట్టచ్చు, అప్పుడు ఫోర్స్ మారుతుంది. సో ఏదేమైనప్పటికీ దీనివల్ల కొంత దూరంలో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది, రైట్? సో అది ఫోర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఫోర్స్ అనేది యూనిట్ ఛార్జ్, పర్ యూనిట్ ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, రైట్? ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ ఛార్జ్. దీన్ని టెస్ట్ ఛార్జ్ అని ఎందుకు అంటున్నామంటే, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా, నేను ఇన్ఫినిటీ నుంచి ఊరికనే సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఛార్జ్ని ఇక్కడ పెట్టినప్పుడు, కరెక్ట్గా పెట్టి అలా వదిలేసినప్పుడు దీనిపైన ఎంత నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, రైట్? పర్ యూనిట్ ఛార్జ్, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో దిస్ డివైడెడ్ బై Q0, దట్ ఈస్ గివెన్ బై KQ/r². సో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఇంత ఫీల్డ్ ఉంటుంది. ఎంత అంటే ఆర్ డిస్టెన్స్లో ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే Q మ్యాగ్నిట్యూడ్, రైట్? దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఇది మ్యాథమెటికల్, రైట్? సో ఫిజికల్ కూడా ఫిజికల్ కూడా అదే. అంతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ వల్ల కేవలం కొంత దూరం వరకు ఫోర్స్ కానీ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ పొటెన్షియల్ కానీ అనేది యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ అనేది చాలా దూరం పెట్టినప్పుడు ఎఫెక్ట్స్ అనేది మనం చూడం, రైట్? మనం గమనించాం. సో ఒక ఛార్జ్ ఉన్నప్పుడు కేవలం కొంత డిస్టెన్స్ వరకే దాని ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. సో ఒక ఛార్జ్ చుట్టూ ఆ రీజన్ని మనం జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఆ రీజన్లోనే మనకి ఈ ఛార్జ్ వల్ల ఎఫెక్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయగలం. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? సో పాయింట్ ఛార్జ్ వల్ల ఇంత ఉంటుంది. సో ఇది పాయింట్ ఛార్జ్ వల్లే కాదు, మనకి వేరే బాడీస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ కానీ లేదా థిన్ రాడ్ కానీ ఇవ్వచ్చు, రైట్? నెక్స్ట్ లేదా ఒక సర్క్యులర్ డిస్క్ కావచ్చు, రైట్? లేదా ఒక సర్క్యులర్ రింగే కావచ్చు. రింగ్కి డిస్క్కి ద డిఫరెన్స్, రైట్? సో కంటిన్యూస్ మాస్ ఉంటే దాన్ని మనం డిస్క్ అంటాం. ఓన్లీ అవుటర్ సర్ఫేస్ పెరిమీటర్లోనే మాస్ ఉంటే దాన్ని మనం రింగ్ అంటాం, రైట్? సో ఇది యాన్యులర్ డిస్క్ కావచ్చు, రైట్? నెక్స్ట్ ఒక ఆర్క్ కావచ్చు, రైట్? లేదా ఒక హెమిస్ఫియర్ కావచ్చు, అది సాలిడ్ కావచ్చు లేదా హాలో కావచ్చు. నెక్స్ట్ కోన్, సేమ్ అగైన్ సాలిడ్ ఆర్ హాలో, రైట్? వీటన్నిటికీ మనకి కంటిన్యూస్ బాడీస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్ట్గా, అంటే కూలమ్స్లో మనం డైరెక్ట్గా రాయలేం, ఇది మనం ఆల్రెడీ చూసాం, రైట్? సో కూలమ్స్లో డైరెక్ట్గా అప్లై చేయలేం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డైరెక్ట్గా మనం KQ/r² అని రాయలేం. సో వీ హ్యావ్ టు, అంటే మనం ఏం చేయాలంటే కొంత ఎలిమెంట్ మెథడ్ తీసుకొని మళ్ళీ కన్సిడర్ చేయాలి, మళ్ళీ సాల్వ్ చేయాలి. సో దాట్ విల్ డూ, అంటే సేమ్ మెథడ్ ఫోర్స్లో మనం ఎలా అప్లై చేసామో ద సేమ్ థింగ్ విల్ డూ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట, రైట్? ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటిన్యూస్ బాడీస్ వరకు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇది కాకుండా ఇంకేంటంటే, సో దీస్ 5 థింగ్స్, ఈ 5 థింగ్స్ అనేవి జనరల్గా కంటిన్యూస్ బాడీస్ మనం చూస్తూ ఉంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా దీని మీద కూడా 5 సెక్షన్స్ ఉన్నాయి. దీని మీద కూడా వీడియోస్, ఒక సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ బాడీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, రైట్?
అక్కడ మనం అక్కడి నుంచి సెంటర్ ఆఫ్ మాస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, గ్రావిటేషన్ అగైన్ అక్కడ కూడా ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్, గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ అదే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్, ఎలక్ట్రిసిటీ తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనం బయోసాయిడ్స్లో చూస్తాం. అక్కడ కూడా కంటిన్యూస్ బాడీస్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ఒక ఆర్ డిస్టెన్స్లో, రైట్? అక్కడ కూడా మనం కంటిన్యూస్ బాడీస్ జనరల్గా చూస్తాం. సో యా, ఈ 5 సిరీస్ కూడా కలిపి ఒక కంటిన్యూస్ బాడీస్ అని ప్లేలిస్ట్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ మీన్ అన్నీ ఒకే చోట సెగ్రిగేట్ చేస్తే యూనో ఇట్ విల్ బీ వెరీ గుడ్, రైట్? సో నెక్స్ట్ వీడియోలో వైర్ కానీ రాడ్ కానీ దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది కొంత డిస్టెన్స్లో అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.